ఏదైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ఉందో దానిపై సోమవారం రాత్రి అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే మంగళవారం 11 గంటలకి విచారణకి హాజరయ్యారు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ ని ఆల్రెడీ విచారిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 18 ప్రశ్నలతో ప్రశ్న పత్రం కూడా రెడీ చేశారని కూడా మనకు తెలుస్తుంది. అయితే వాటి ఆధారంగానే అల్లు అర్జున్ని విచారించనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసుపై పోలీసులు ఇప్పటికే 9 నిమిషాల వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరో 2 గంటల పాటు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ విచారణ తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ పైన కూడా మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఒకవేళ విచారణ ఇలాగే కొనసాగే అవకాశం ఉంటే పోలీసులు తొక్కిసలాట జరిగిన సంధ్యా థియేటర్కి కూడా అల్లు అర్జున్ని తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అంటే మీ పిఆర్ టీం మీకు చెప్పలేదా, లేదంటే రేవతి చనిపోయిందన్న విషయం మీ వరకు చేరిందా, మీరు ఏ టైంకి సినిమాకి వచ్చారు, అలాగే ఎవరెవరితో మీరు సినిమాకి వచ్చారు, ఇలాంటి కొన్ని ప్రశ్నల్ని కూడా పోలీసులు అయితే ఆల్రెడీ రెడీ చేసుకున్నట్లు కూడా మనకి తెలుస్తుంది. వీటితో పాటు అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కూడా మనము భారీ బందోబస్తునైతే చూస్తున్నాము. విచారణ కొనసాగుతున్నంతసేపు కూడా అక్కడికి అల్లు అర్జున్ అభిమానులు ఎవ్వరూ కూడా రాకూడదు, రాకుండా ఉండడానికి కూడా ఆంక్షలు విధించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ తన లాయర్, తన అడ్వకేట్ అయిన అశోక్ రెడ్డితో కూడా హాజరవ్వడం జరిగింది. అలాగే తన మామ, అలాగే తన తండ్రి అయిన అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్తో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే పోలీసులు ఈ కేసుని కొంచెం సీరియస్గానే తీసుకుంటున్నారని అనుకోవచ్చు. అయితే ఈ ప్రశ్నలన్నీ కూడా అల్లు అర్జున్ని తన అడ్వకేట్ సమక్షంలోనే విచారించనున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరో 2-2.5 గంటలైతే ఈ విచారణ ఏదైతే ఉందో ఇది కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. పోలీసులు ఏమంటున్నారంటే హైకోర్టు ఆధ్వర్యంలోనే ఈ విచారణ అనేది జరుగుతుందని కూడా అంటున్నారు. అయితే మనం వింటున్నాం ఇప్పటికే బెయిల్ రద్దవుతుంది అని చెప్పి. దానిపైన అయితే ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే మనకు రాలేదు. చూడాలి ఎంతసేపు విచారణ కొనసాగుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అభిమానులు ఎవరైనా అక్కడికి వస్తారా, మరి ఇప్పుడున్న ఆంక్షల ప్రకారం అయితే అభిమానులు కూడా ఎవరు కూడా అక్కడికి హాజరు అవ్వొద్దు అని కూడా ఆంక్షలు అయితే విధించడం జరిగింది. పోలీసులు దాదాపు అల్లు అర్జున్ని గంట నుండి విచారిస్తున్నారు. విచారణలో భాగంగా అల్లు అర్జున్ని చిక్కడపల్లి ఏసీపీ విచారిస్తున్నారు. అసలు మీరు రోడ్ షోకి పర్మిషన్ తీసుకున్నారా, ఆ రోజు మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరున్నారు, ఏ టైంకి మీరు థియేటర్కి వెళ్ళారు, మీతో పాటు ఎంతమంది బౌన్సర్లు ఉన్నారంటూ బన్నీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు. అల్లు అర్జున్ విచారణలో ప్రత్యేక బృందమే ఉన్నట్లుగా తెలుస్తుంది. బెనిఫిట్ షోలో జరిగిన ఘటనల ఆధారంగా అల్లు అర్జున్ ని ప్రశ్నిస్తున్న పోలీసులు, ఇక న్యాయవాది అశోక్ ఆధ్వర్యంలో జరుగుతున్న అల్లు అర్జున్ విచారణ.
అసలు మీరు థియేటర్కి రావడానికి అనుమతి ఉందా లేదా అన్న దాని మీద విచారిస్తున్న పోలీసులు. మొత్తం 20 ప్రశ్నల మీద జరగనున్న విచారణ. అయితే శనివారం జరిగిన ప్రెస్ మీట్ మీద కూడా ప్రశ్నలు ఉండబోతున్నాయి. ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ మీద కొన్ని ప్రశ్నలు ఉంటాయని కూడా తెలుస్తుంది. అయితే బన్నీ ఇచ్చే ఆన్సర్లతో పోలీసులు ఒకవేళ సంతృప్తి చెందకపోతే ఖచ్చితంగా బన్నీని సంధ్య థియేటర్ ఘటనా స్థలానికి తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రేవతి చనిపోయిందని మీకు ఎప్పుడు తెలిసిందంటూ కూడా అల్లు అర్జున్ని ప్రశ్నిస్తున్నారు. మీ పిఆర్ టీం మీతో ఎప్పుడు చెప్పింది? అసలు మీరు రోడ్ షో చేయడానికి పర్మిషన్ తీసుకున్నారా? మీ పిఆర్ టీం మీకంటే ముందే థియేటర్కు వెళ్ళింది. మరి మీతో అక్కడున్న క్రౌడ్ గురించి ఏమైనా చెప్పడం జరిగిందా అంటూ కూడా అల్లు అర్జున్పై ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు అధికారులు. ఖచ్చితంగా బన్నీనైతే సంధ్య థియేటర్కి తీసుకెళ్లే అవకాశం అలాగే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. బన్నీని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇది మరి ఇవాళ జరుగుతోందా లేదంటే మరో రోజు మళ్ళీ నోటీసులు ఇస్తారా పోలీసులు అన్నది తెలియాల్సి ఉంది. గంట నుండి కూడా విచారణ జరుగుతూనే ఉంది. ఇంకా ఎంతసేపు జరుగుతుంది విచారణ అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆంక్షలు అలాగే కొనసాగుతున్నాయి. చిక్కడపల్లి ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ కానీ ఏదైతే చిక్కడపల్లి మీదుగా వెళ్ళే వాహనాల రాకపోకల మీద కూడా ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం.